మా పార్టీ ద్వారా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు మరి బెదిరింపులకు పాల్పడి నీచ నికృష్ట రాజకీయాలు చేయాలనే విధానంలోనే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం కానీ తర్వాత కానీ జరుగుతూ ఉంది. ఈ రోజుతో నామినేషన్ ప్రక్రియ పూర్తయి మార్చి 20వ తేదీ జరిగే ఈ ఎన్నికల్లో మా జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క దుర్మార్గ రాజకీయాలను కానీ వారి గుండాలు రాజకీయ రంగంలోకి రావడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కడప పట్టణంలో కార్పొరేటర్గా ఉన్న మా పాకా సురేష్ గారిని ఆఫీస్ ముందరనే, కార్పొరేషన్ ఆఫీస్ ముందరనే ఇంత దౌర్జన్యంగా దుర్మార్గంగా దాడి చేయడం, తన ప్రాణాలకు హాని కలిగించాలని ఎంత ఘోరంగా చేసిన ఈ చర్యను పూర్తిగా ఖండిస్తూ మా ప్రతినిధులను కాపాడుకోవడంలో తప్పకుండా మేము ముందుంటాం. ఒకవేళ వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే మాపైన దాడి చేయమని చెప్పండి. చేతనైతే నిష్కారణంగా కేవలం మా పార్టీ అభ్యర్థులు, మా పార్టీ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాకు ఓటేస్తామని మాతో పాటు ఉండే వాళ్ళను ఈ రకంగా భయోత్పాతానికి గురి చేసి మా ఓటర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి చేసిన ఈ దుశ్చర్యను పూర్తిగా ఖండిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వమే ఇటువంటి దుశ్చర్యలకు పూర్తి బాధ్యత వహించాలని, స్వేచ్ఛగా పోలింగ్ జరిగేదానికి ఎటువంటి విఘాతం కల్పించినా కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి కూడా మేము తీసుకురావాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ను, జిల్లా అధికారిని ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోగా ట్రాన్స్ఫర్ చేయాలని, కోడ్ వచ్చిన తర్వాత లీవ్పై వెళ్ళాలని ఒత్తిడి తీసుకురావడము, ఇవన్నీ కూడా పత్రికాముఖంగా నేను చూస్తున్నాం. మరి ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పాత్ర పరిమితం చేసుకోవాలా, వారి పార్టీ నాయకుల దుశ్చర్యలను వాళ్ళు అదుపు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. మరి పోలీసు వారు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ను కంట్రోల్ చేయాల్సిన వారు ఎటువంటి భేషజాలకు, ఎటువంటి ఫియర్ అండ్ ఫేవర్ లేకుండా ఖచ్చితంగా వారి బాధ్యతను వాళ్ళు చేయాలా. ఎలక్షన్ కమిషన్కు పూర్తిగా సహకరించి ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రభుత్వం తప్పకుండా బాధ్యతగా ఉండాలని మీ ద్వారా నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ
బీహార్ తరహా గుండా రాజ్ నడుస్తుంది. ఇవాళ ఈరోజు రౌడీ రాజ్యం మన రాష్ట్రంలో ఏలుతుంది. దీనికి నిదర్శనం నిన్న పట్టపగలు కడప నగరంలో జరిగిన ఒక సంఘటన. ఒక గౌరవ కార్పొరేటర్ మీద కొందరు రౌడీలు ఎంత దుర్మార్గంగా అతన్ని కొట్టడం జరిగిందో దీనికంటే నిదర్శనం ఏది అవసరం లేదు. మన రాష్ట్రంలో ఇవాళ ఒక రౌడీ రాజ్యం నడుస్తుందనే దానికి. ఇవాళ ఆ ప్రాంతం ఒక కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా, అక్కడ ఎదురుగానే అడిషనల్ ఎస్పీ ఆఫీస్ ఉంది. దాని పక్కనే ముగ్గురు డిఎస్పీల ఆఫీస్ ఉంది. మరి దాని వెనక భాగంలోనే ఎస్పీ బంగ్లా ఉంది. ఇలాంటి తరుణంలో కూడా కొందరు రౌడీలు, ఒక తెలుగుదేశం పార్టీ రౌడీలు ఇవాళ ఒక కార్పొరేటర్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా కొట్టడము, మరి అక్కడి ప్రజలు వాళ్ళని అడ్డుకోకుండా నిజంగా అతన్ని ప్రాణాలతో చంపేయాలని కూడా ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కడప నగరంలో ఒక ప్రశాంత వాతావరణం ఉండేది. అందరు రాజకీయ పార్టీల నాయకులు అందరూ కలుసుకుంటూ కేవలం ఎన్నికల వరకే పరిమితం అయిపోయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఉండే ఈ ప్రాంతంలో ఈరోజు బయటి వ్యక్తులు వచ్చి ఏదైతే ఫ్యాక్షన్ ఆ అలవాట్లను ఈ కడప నగరంలో ఆ సంస్కృతిని ఇక్కడ చూపడం అనేది నిజంగా చాలా దారుణం. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా వ్యవహరించడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు మాకు ఎక్కువ సంఖ్య ఉందని. నిజంగా అలాంటి తరుణంలో అధికారం మీది, మీరు క్యాంప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది మీకు? మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన జెడ్పీటీసీలు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, కార్పొరేటర్లు అయితేమి, కౌన్సిలర్లు అయితేమి, వాళ్ళందరూ కూడా ముందు డబ్బులు ఎరచూపడం జరిగింది. వాళ్ళు డబ్బులకు లొంగకపోతే మరి ఈ విధంగా దౌర్జన్యంగా వాళ్ళ మీద కొందరి మీద కేసులు బనాయించడము, అక్రమ కేసులు బనాయించడము, దానికి కూడా లొంగకపోతే మరి ఈ విధంగా మీకు చంపుతాము అని కూడా బెదిరిస్తూ ఈ విధంగా లొంగ తీసుకే కార్యక్రమాలు చేయడం నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి తగదని కూడా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ 840 స్థానాల్లో 530 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. మరి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ ఎన్నికల్లో కేవలం ప్రతిపక్షానికి ఉండేది కేవలం 300 స్థానాలే. కానీ వాళ్ళు ఏ విధంగా పోటీని ఎదుర్కొంటారనేది ఈరోజు ప్రజలకందరికీ కూడా తెలియని పరిస్థితి. కేవలం 300 స్థానాలు పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఎన్నికలు గెలుస్తారని ఈ ఎన్నికల్లో పోటీ పెట్టారో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వాళ్ళ మనసులో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులకందరూ కూడా ఏదో రకంగా ప్రలోభాలు గురి చేసి వాళ్ళను వాళ్ళ పక్కన మలుచుకొని వాళ్ళు గెలవాలనే ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వివరించడం నిజంగా చాలా అనైతికం. మీది ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఖచ్చితంగా ఇవాళ పూజ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన గెలుపు తథ్యం. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచిన వ్యక్తులే కాకుండా మీ అరాచకాలను చూసి, ఈ విధంగా ఉండే మీ సంప్రదాయాలను చూసి మీ పార్టీలో ఉండే వ్యక్తులే రేపు జరగబోయే పోలింగ్ నాడు
మా అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా పలికే వ్యక్తి. ఈరోజు అవతల ఉండే వ్యక్తి గురించి, ఆయన క్యారెక్టర్ గురించి ఒకసారి మనం అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇలాంటి ఫ్రాక్షన్ సంప్రదాయాన్ని ఈరోజు దానికి ఉసిగొల్పేదానికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రయత్నించడం నిజంగా ప్రజలు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలు ఎవరు కూడా ఆ అభ్యర్థి గెలవాలని కానీ ఆ అభ్యర్థి ఓటేసేదానికి కూడా ఎవరు కూడా ముందు రారని కూడా నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. మరి ఇవాళ జమ్మలమడుగు శాసనసభ్యులు నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. అసలు ముందు ఆయన ఏ పార్టీ నుంచి గెలిచారు, శాసనసభ్యునిగా గెలిచారని ముందు ఆయన ఆత్మవిమర్శనం చేసుకోమని నేను ఈ మీడియా ముఖంగానికి తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రాజకీయ భిక్ష పెట్టింది మీకు ఆ వైఎస్ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని మీరు ఈరోజు అబాసు మాట్లాడుతూ ఉంటే ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా సహించే పరిస్థితుల్లో లేరు. మరి ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్తారు. మరి ఇవాళ ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు మా జిల్లా అధ్యక్షులు గారు, గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది, నేను పార్టీ మారే ముందు నేను శాసనసభ్యత్వానికి నేను రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏమైంది? ఆ మాటలకు కట్టుబడి లేరే మీరు? ముందు మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ప్రజాబలం ఉంది, నాకు ప్రజాబలం ఉండే నాయకుడు అని మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముందు ఎన్నికలకు రండి. అప్పుడు మీరు ప్రజాబలంతో మీరు అప్పుడు నెగ్గితే మేము కూడా మీరు ప్రజాబలం ఉన్న నాయకులను మేము కూడా అంగీకరిస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఈరోజు అదే కుటుంబాన్ని మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా దారుణం. మీరు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈరోజు అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని కూడా మీరు మీ గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు వాళ్ళను కూడా వాళ్ళ పనులను సక్రమంగా చేయనీయకోకుండా లా అండ్ ఆర్డర్ను కూడా, ఎందుకంటే మొన్న జరిగే ఒక సంఘటన మన కడప నగరానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సురేష్ అని ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన కార్పొరేటర్ ఇంటి వద్దనే వెళ్ళి వాళ్ళు దౌర్జన్యం చేసి కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్తే ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చేస్తే మేము అక్కడికి వెంటనే స్పందించి అక్కడ వెళ్ళడం వల్ల నిజంగా ఆ రోజు అతనికి కిడ్నాప్ గురి కాకుండా ఆ ఆశ్రాన్ని ఈరోజు ఆ రోజు అధికారులు, పోలీస్ యంత్రాంగం దానికి అంత చర్యలు తీసుకోకపోవడం వల్లనే నిన్న జరిగిన సంఘటనకు పునాది వేసేదానికి ఆస్కారం అయింది. కాబట్టి నిన్న ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఇప్పుడే డిఎస్పీ గారిని కూడా కలిసి 24 గంటలు అవుతుంది, ఇప్పటికి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కూడా డిఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది. వెంటనే మేము ఖచ్చితంగా ఏదైతే ఆ కార్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది, ఆ కార్లను వెంటనే సీజ్ చేస్తామని కూడా డిఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ పోలీస్ యంత్రాంగం కూడా, ఎందుకంటే ఈరోజు చూస్తున్న ఈ వీళ్ళ అరాచకాలకు పోలీస్ యంత్రాంగానికి కూడా అధికారులు కూడా మేము విన్నవించేది ఒకటే, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మీరు ఓటు నమోదు చేసుకునే ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరందరూ కూడా మనకు సహకరించాలని కూడా పోలీస్ యంత్రాంగానికి మరియు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎలక్షన్ కమిషన్ని కూడా కలుస్తాము. మరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు 5 జిల్లాల్లో జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి మాకు బలం ఉండే సాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాం. ఈరోజు ఈ జిల్లాలో 840 ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలుంటే 536 పైచులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే కేవలం 300 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకొని ఈరోజు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టిందంటే ఈరోజు కేవలం ఈ జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆదినారెడ్డి, గతంలో కాంగ్రెస్లో ఉండే వ్యక్తి వాసు, ఈరోజు టీడీపీ. వీళ్ళు ఈరోజు పార్టీలు మారిన వ్యక్తులు
వైఎస్ కుటుంబాన్ని విమర్శించేది. నైతిక విలువలుంటే ముందు ఆదినాటి రాజీనామా చేయాలి. ఒక్క తూరు గుండె మీద చేసుకుని ఆలోచన చేసుకో ఆదినారెడ్డి. నువ్వు మీ ఎన్ఎన్ దేవగురునారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వైఎస్ కుటుంబం అనుచరులైనటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కార్యకర్తలు అండగా నిలబడి మీ ఎన్నని ఆ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరదరాళ్ళ మీద గెలిపించినాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైనా కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వైఎస్ కుటుంబంతో తోడుగా నీడుకుండే ప్రతి ఒక్క ఎంపీటీసీ డిప్యూటీసీ లేసి ఆ రోజు మీ అన్నని గెలిపిస్తే ఇది వైఎస్ రాజశేఖరికి అంకితం మా అన్నని గెలిపించిందని వైఎస్ కుటుంబం అనడం. ఈ రోజు నువ్వు ఆ కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకుందా? నువ్వే అన్నావు దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు శాసనసభ్యుని గారి భిక్ష పెడితే నువ్వు ఎన్నికయ్యి ఫ్యాషన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అన్నావు. యాడిపోయింది ఆ ఫ్యాషన్ ముద్దు? నువ్వు పార్టీలు మారి ఈరోజు నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పోయావు. కాంగ్రెస్ పార్టీతో గెలిచి ఏ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే మీ ఎన్నని ఎమ్మెల్సీగా చేసుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ అన్నావు. కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలబడావు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో వినావు. నీకా నైతిక విలువ ఉండేది? నువ్వా మాట్లాడే వ్యక్తి? నిన్న ఎర్రగుంటలో దౌర్జన్యం చేసి ఒక కౌన్సిలింగ్ లాక్కొని పోతావు. కడప నగరంలో ఒక కార్పొరేటర్ని నిర్దాక్ష్యంగా రోడ్ల మీద కొట్టినారు. ఫ్రాక్షన్ మళ్ళా ఈ జిల్లాలో మళ్ళా మీరు తెస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రబోధాలకు పెట్టకుండా డబ్బులు చూపించి ఎర్ర చూపించి మంచి అధికారులు నిష్పాతంగా పనిచేయాలన్న అధికారులను తప్పుదో పట్టించే అధికారుల్ని స్థానచలం చేసి ఈరోజు మీరు అధికారం చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా కానీ ఒక మంచి అభ్యర్థి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వివేకానంద రెడ్డి సౌమ్యుడు, పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి. ఆయన విజయాన్ని మీరు ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఇప్పుడు మా శాసనసభ్యులు చెప్పినట్టు నిన్న జరిగిన ఇన్సిడెంట్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు మీరు చేసే నీచ కృత్యాలు. ఖచ్చితంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీ తెలుగుదేశం స్థానిక సంస్థ గెలిచిన అభ్యర్థులు కూడా అసహించుకుంటున్నారు. వారు కూడా మీరు ఇంత నీచానికి దిగజారినారో వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అది కడప నది రోడ్డు నడిపొట్టున ఇలాంటి సంఘటనలు జరగడం ఇది మొదటిసారి. ఆ సంస్కృతులు కడప నగరానికి నువ్వు మీ టీడీపీ బీటెక్ రవి ఈరోజు ఈ పునాది పోస్తారు. ఖచ్చితంగా వైఎస్ వివేకానందరికి మీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్ కూడా ఆయన మద్దతు తెలిపే రోజులు వచ్చినాయి. ఈరోజు ఆయన విజయాన్ని మీరు ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు మా కార్పొరేటర్లు ఒక్కొక్క 10 లక్షలు 15 లక్షలు ఎర్ర చూపించి తీసుకునే వాళ్ళు కూడా వదిలిపెడితే మళ్ళా ఓటేస్తారు. భయప్రాంతం చేసి ఈరోజు మనుషులు మీ దగ్గర పెట్టుకోవడం కాదు. ఎన్నికైన తర్వాత నువ్వు మాట్లాడు అని మేము తెలియజేసుకుంటాం.